భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. యుద్ధం విలువ ప్రతిరోజు 30,000 కోట్లుగా చెప్తున్నారు. ఇక చైనా సహకారంతో పాకిస్తాన్ చాలా ఈజీగా యుద్ధం కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. భారతదేశంతో ఏ ఒక్క దేశం కూడా యుద్ధపరంగా సహకారం అందించే పరిస్థితి లేదు. ఏ ఒక్క దేశం కూడా యుద్ధపరంగా సహకారానికి ఒప్పందం లేదు. ఇక పాకిస్తాన్ మాత్రం చైనా సపోర్ట్తో చాలా ఈజీగా యుద్ధం కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక యుద్ధం మొదలు పెడితే ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియని పరిస్థితి. పాకిస్తాన్ చైనా రెండు కూడా ప్రజాస్వామ్య దేశాలు కావు. ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది? పాకిస్తాన్తో భారత్ తలపడితే ఆ యుద్ధం నిర్ణీత సమయంలో ముగిసిపోతుందని భారత్ కూడా స్పష్టంగా చెప్పలేదు. భారతదేశం ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది. అదేవిధంగా ద్రవ్యోల్బణం ముప్పు కూడా నెలకొంది. పాకిస్తాన్ చైనా ఇరు దేశాల ప్రజాస్వామ్య దేశాలు కూడా కావు. దీంతో ఆ రెండు దేశాల ప్రజలు ఆర్థిక సమస్యలకు వ్యతిరేకంగా స్వేచ్ఛగా ఆందోళనలు చేయలేరు. కానీ భారతీయులు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న ఉచిత సౌకర్యాలు, నేరుగా నగదు బదిలీలకు అలవాటు పడ్డారు. ఉచిత పథకాలు ఆగిపోతే క్రమేణా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. మరోవైపు భారతదేశానికి చాలా మిత్ర దేశాలు ఉన్నాయని అందరూ భావిస్తుంటారు. కానీ భారతదేశానికి ఏ దేశంతోనూ సైనిక సహకార ఒప్పందం లేదు. దీంతో భారతదేశం తరపున ఇది ఒంటరి యుద్ధం అవుతుంది. ప్రస్తుత ఆధునిక హైటెక్ యుగంలో ఇరు దేశాల మధ్య జరిగే యుద్ధం ఏనుగులు గుర్రాలతో జరగదు. ఈ కాలంలో యుద్ధం కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, డ్రోన్లు వంటి కొత్త అత్యంత ఆధునిక ఆయుధాలతో జరుగుతాయి. సో ప్రస్తుతం యుద్ధం శైలి మారిపోయింది. ప్రపంచంలో దేశాల మధ్య యుద్ధాలు చాలా సులభంగా ప్రారంభించవచ్చు. కానీ ఏ దేశం కూడా యుద్ధం ఎలా ముగుస్తుందో ముందుగా చెప్పలేదు. శక్తివంతమైన రష్యా 2022 ఫిబ్రవరిలో తనకంటే చిన్న దేశమైన ఉక్రెయిన్తో ప్రత్యక్ష యుద్ధం ప్రారంభించింది. కానీ రష్యా ఉక్రెయిన్తో చేస్తున్న యుద్ధంలో చిక్కుకుపోయింది. జపాన్, జర్మనీ రెండో ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించినా ఓడిపోయాయి. అమెరికా, ఫ్రాన్స్ వియత్నాంతో 25 సంవత్సరాలు పోరాడి ఓడిపోయాయి. అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో పోరాడి ఓడిపోయింది. పెద్ద దేశాలు చిన్న దేశాలతో జరిగిన యుద్ధంలో పోరాడి ఓడిపోయిన జాబితా చాలా పెద్దగా ఉంది. గత 125 సంవత్సరాల్లో అంటే 1900 సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా జరిగిన 95% యుద్ధాలలో ఏ దేశం యుద్ధాన్ని ప్రారంభించినా అది ప్రత్యర్థి దేశం చేతిలో ఓటమి పాలైంది. అయినా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గామ్లో యుద్ధం ప్రారంభించారనే అభిప్రాయం సహజం. పాకిస్తాన్ చైనా సహాయ సహకారాల ద్వారా యుద్ధాన్ని చాలా సులభంగా కొనసాగించగలదు. మరొకసారి చెప్తున్నాను, పాకిస్తాన్ చైనా సహాయ సహకారాల ద్వారా యుద్ధాన్ని చాలా సులభంగా కొనసాగించగలదు. భారతదేశం యుద్ధానికి ఖర్చు చేయవలసిన దానితో పోలిస్తే చైనాకి ఇది చాలా తక్కువ ఖర్చు అవుతుంది. మరోవైపు ప్రతిరోజు భారతదేశం యుద్ధం కోసం 30 నుంచి 40,000 కోట్లు ఖర్చు చేయవలసి ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో శత్రువే ముందుగా యుద్ధాన్ని ప్రారంభించేలా చేయడం అన్ని విధాలుగా మంచిదని చెప్పవచ్చు. యుద్ధం జరిగినప్పుడు ఏ దేశం ఎక్కువ శక్తివంతమైనదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంలో గ్లోబల్ ఫైర్ పవర్ 2025 నివేదిక ప్రకారం 145 దేశాల సైనిక శక్తి జాబితాలో భారతదేశం 4వ స్థానంలో ఉండగా పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. భారత సైన్యంలో 14.44 లక్షల మంది క్రియాశీలక సైనికులుంటే 11,55,000 మంది రిజర్వ్ దళాలు, 25,27,000 మంది పారామిలిటరీ దళాలు ఉన్నాయి. సైన్యం మందుగుండు సామాగ్రిలో ఆధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం, అద్భుతమైన మిశ్రమం ఉంది. భారతదేశంలో మొత్తం 4,201 ట్యాంకులు ఉన్నాయి. ఇందులో అర్జున్ ట్యాంక్, T-90, భీష్మ వంటి ప్రమాదకరమైన ట్యాంకులు పాకిస్తాన్పై భారతదేశాన్ని అజేయంగా మార్చే శక్తిని కలిగి ఉన్నాయి. అర్జున్ ట్యాంకును భారతదేశంలో అభివృద్ధి చేశారు. అయితే T-90 భీష్మ రష్యాకు చెందింది. దీని తర్వాత భారతదేశం అప్గ్రేడ్ చేశారు. భారత సైన్యం వద్ద పినాకా రాకెట్ వ్యవస్థ, బ్రహ్మోస్ క్షిపణులు, బోఫోర్సు, హోవిట్జర్ తుపాకులు ఉన్నాయి. ఈ ఆయుధాలు శత్రువును సులభంగా ఓడించగలవు. పాకిస్తాన్ సైన్యం గురించి మాట్లాడుకుంటే దాని దగ్గర దాదాపు 6,54,000 మంది క్రియాశీల సైనికులు, 3,742 ట్యాంకులు, 50,523 సాయుధ వాహనాలు, 752 స్వయం చోదక ఫిరంగి యూనిట్లు ఉన్నాయి. ఇవి కాకుండా 692 రాకెట్ లాంచర్లు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 2,627 ట్యాంకులు ఉన్నాయి. ఇది భారతదేశం సంఖ్యలో సగం. భారత వైమానిక దళం మొత్తం 2,229 విమానాలను కలిగి ఉంది. వీటిలో 600 యుద్ధ విమానాలు, 831 సహాయక విమానాలు, 899 హెలికాప్టర్లు, 50+ UAVలు ఉన్నాయి. దీంతో పాటు భారతదేశం అత్యంత ఆధునిక యుద్ధ విమానాలను కలిగి ఉంది. ఇందులో
రాఫెల్ ఫైటర్ జెట్, సుకోయి Su-30 MKI, మిరాజ్ 2000, MiG-29 ఫైటర్ జెట్ ఉన్నాయి. అలాగే భారత వైమానిక దళం బ్రహ్మోస్, అస్త్ర, రుద్రం, ఆకాశ్ వంటి క్షిపణి వ్యవస్థలను కలిగి ఉంది. పాకిస్తాన్ వద్ద 1399 విమానాలు ఉన్నాయి. వాటిలో 328 ఫైటర్ జెట్లు, 64 రవాణా విమానాలు, 565 శిక్షణ విమానాలు, 373 హెలికాప్టర్లు ఉన్నాయి. దీనికి 57 దాడి హెలికాప్టర్లు, 4 వైమానిక ట్యాంకర్లు ఉన్నాయి. ఇక్కడ కూడా భారత వైమానిక దళం సంఖ్యలోనే కాకుండా పోరాట సామర్థ్యం పరిధిలో కూడా చాలా ముందుంది. భారత నౌకాదళం వేగంగా విస్తరిస్తోంది, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలుపుకుంటోంది. భారతదేశం వద్ద 150 యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇందులో INS విక్రాంత్, INS విక్రమాదిత్య వంటి విమాన వాహక నౌకలు, ధనుష్, K-15 వంటి క్షిపణులను ఉపయోగించగల అణు జలాంతర్గాములు కూడా ఉన్నాయి. భారత నావికాదళంలో మొత్తం 142,252 మంది క్రియాశీల సైనికులు ఉన్నారు. పాకిస్తాన్ నావికాదళంలో 114 నౌకలు, 8 జలాంతర్గాములు, 9 ఫ్రిగేట్ యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో పాకిస్తాన్ తన నావికా శక్తిని పెంచుకున్నప్పటికీ భారత నావికాదళం పరిధి, నెట్వర్కింగ్, అణ్వాయుధ సామర్థ్యంలో చాలా ముందుంది. సైనిక సామర్థ్యం, సాంకేతిక ఆధిపత్యం, వ్యూహాత్మక సంసిద్ధత విషయానికి వస్తే భారతదేశం పాకిస్తాన్ కంటే చాలా రెట్లు ముందుంది. భారతదేశ సైనిక మౌలిక సదుపాయాలు కూడా చాలా పెద్దవి మాత్రం కాదు, నిరంతరం స్వావలంబన, హైటెక్ అప్గ్రేడ్ల వైపు కదులుతున్నాయి. భారతదేశ పారామిలిటరీ దళాలు, ఉపగ్రహ నెట్వర్క్లు, డ్రోన్ టెక్నాలజీ, బహుళ డొమైన్ యుద్ధ వ్యూహం దీనిని ప్రపంచ సైనిక పటంలో ముందంజలో ఉంటాయి. పాకిస్తాన్ దాని పరిమిత వనరులు, సహాయ ఆధారిత సైనిక విధానం కారణంగా నెమ్మదిగా వెనుకబడిపోతుంది. భారతదేశం రక్షణ ఉత్పత్తి, సైబర్ యుద్ధం, అంతరిక్ష ఆధారిత సైనిక వ్యవస్థలో నిరంతరం పెట్టుబడులు పెడుతుంది. అయితే మొత్తం మీద పాకిస్తాన్ మాత్రం చాలా ఈజీగా భారత్తో యుద్ధం చేయగలదు చైనా సహాయంతో అనేది ఈ వార్త సారాంశం. చైనా సహకారంతో యుద్ధం కొనసాగిస్తుంది. యుద్ధం జరిగితే 30,000 కోట్ల ఖర్చు అవుతుంది రోజుకు. భారత్ కంటే చైనా యుద్ధం ఖర్చు చాలా తక్కువగా చెప్తున్నారు. భారత్తో సైనిక సహకార ఒప్పందం ఇంతవరకు ఏ దేశం చేసుకోలేదు. యుద్ధం మొదలు పెడితే ఎప్పుడు ముగుస్తుందో తెలియని స్థితి. పాకిస్తాన్, చైనా ప్రజాస్వామ్య దేశాలు కావు కాబట్టి ఇక వారి గురించి ప్రత్యేకంగా ఈ అంశంలో చర్చించడానికి ఏం లేదు. దీంతో ఆ రెండు దేశాల ప్రజలు ఆర్థిక సమస్యలకు వ్యతిరేకంగా స్వేచ్ఛగా ఆందోళన చేయలేరు. కానీ భారతీయులు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న ఉచిత సౌకర్యాలు, నేరుగా నగదు బదిలీలకు అలవాటు పడ్డారు. కాబట్టి ఒకవేళ యుద్ధమే జరిగితే ఉచిత పథకాలు ఆగిపోతే క్రమేణా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.